పాత్రుడు గారికి, వేదిక పైనున్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ఇక్కడికి వచ్చేసిన నర్సీపట్నం వాస్తవులందరికీ కూడా, సోదరిమణులకందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. మొట్టమొదటగా ఎప్పుడైతే అయ్యన్న పాత్రుడు గారి పేరు వచ్చిందో ఆ రోజు అందరం చాలా సంతోషపడినాం. ఎందుకంటే సీనియర్ నాయకులు దాదాపు 10 సార్లు అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీ చేసిన నాయకులు, భారతదేశంలో ఇలా వాళ్ళలో చాలా తక్కువ మంది ఇలా కంటిన్యూగా 10 సార్లు పోటీ చేసినారంటే సామాన్యమైన పని కాదు. అది కూడా కాన్స్టిట్యున్సీలోనే వారి పేరు అనౌన్స్ చేసిన దానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎప్పుడైతే నా పేరు అనౌన్స్ చేసినప్పుడు నేను మొట్టమొదటిగా ఫోన్ చేసి ఆశీస్సులు తీసుకున్న వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. ఎందుకంటే ఆయన నేను ఫోన్ చేసి ఇట్లా భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసిందంటే, ఏం పర్వాలేదు, నువ్వు రా ఇక్కడికి, ఏదైతే విజయ్ క్యాండిడేట్గా ఉంటాడో నువ్వు క్యాండిడేట్ కూడా నేను అదే మాదిరి సపోర్ట్ చేసినానని చెప్పి ఆ రోజు నాకు ధైర్యం ఇచ్చిన అయ్యన్న పాత్రుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, వారికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నానని చెప్పేసి మీ అందరికీ సమాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను ఈ ప్రాంతానికి కొత్త, అది ఇదని అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే ఆ రోజు నా వెనక ఉండి నాకు ధైర్యం చెప్పి నన్ను ముందుకు నడిపించిన వారు ఈరోజు స్పీకర్ అయ్యారంటే నిజంగా చాలా సంతోషం. నేను ఒకటే అనుకున్నా, స్పీకర్ అయినప్పుడు ఎప్పుడైతే ఆయన పేరు వచ్చిందో అసెంబ్లీలో దగ్గరుండి ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉంటారో ఆయన గౌరవంగా అక్కడికి తీసుకెళ్లే పద్ధతి కొన్ని తరతరాలుగా వస్తుంది. నిన్న చూసాం పార్లమెంట్లో ఏమైంది, స్పీకర్గా ఓం బిర్లాని అనౌన్స్ చేస్తే వెంబడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళి ఆయన సీట్లో కూర్చోపెడితే కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా 5 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రికి లేదంటే ఇలాంటి వ్యక్తి 5 సంవత్సరాలు మనం ముఖ్యమంత్రిగా ఎలా బరాయించామో మనం అర్థం చేసుకున్నాం. ఎందుకంటే ప్రజలు చూశారు, ఒక్క అవకాశం ఇవ్వండి అంటే రాష్ట్రాన్ని ఏ గతి పాల్పట్టించాడో. అందుకే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు అతని తరిమి కొట్టారు. ఎప్పుడైతే అయ్యన్న పాత్రుడు గారు అక్కడ చైర్లో కూర్చుంటున్నాడంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు, తాడేపల్లిలో కాదు, ఇక్కడ లేకుండా బెంగళూరుకి పారిపోయినాడంటే అయ్యన్న గారంటే ఎంత భయమో. ఎందుకు, నువ్వు చేసిన తప్పులను అసెంబ్లీలో దానికి సమయం ఇస్తాడు, నువ్వు చేసే తప్పులను ప్రతి ఒక్కరిని కూడా ప్రజలకు తెలియజేస్తాడు సభాపతిగా అని చెప్పి భయంతో ఈరోజు పారిపోయినాడు. నాకు ఒకటి ఆశ, అయ్యన్న పాత్రుడు వారు సభాపతిగా చైర్లో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే, అధ్యక్ష నా పీకర్ నొక్కుతున్నారు అని వినిపించుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది. అది ఎప్పుడు జరుగుతుందో మనం వేచి చూద్దాం. కాకపోతే అయ్యన్న పాత్రుడు గారు ఈరోజు చాలా, నాకు ఇది పదవి కాదు బాధ్యత అన్నారు. ఎందుకంటే ఆ మాట మామూలుగా రాదు, ఎంతో అనుభవం ఉంటే కానీ రాజకీయం వేరు, ఆ సీట్లో కూర్చున్నప్పుడు వేరు. మనం చూసాం మొన్న అయ్యన్న పాత్రుడు గారు కూర్చున్నప్పుడు ఏ విధంగా హుందాగా ఆంధ్రప్రదేశ్కే ఒక అందంగా అనిపించింది అసెంబ్లీలో. ఆయన అంత అనుభవం ఉంది, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా మంది రాబోయే రోజుల్లో కూడా నేర్చుకోవాల్సిన, రాజకీయంగా ఎవరైతే కావాలనుకుంటున్నారో ఆయన దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఏ విధంగా, ఎప్పుడు ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఏం చేయాలని. కాకపోతే ఒకటి ఇక్కడ మనము ఎలక్షన్లో క్యాన్వాస్ తిరిగినప్పుడు
చాలా ప్రామిసులు చేసినాం. ఇప్పుడు మీరు స్పీకర్ పదవిలో ఉన్నారు. ఏ విధంగా అయితే ఇక్కడ నర్సీపట్నానికి మనం చెప్పిన పనులన్నీ కూడా మీ సలహాలు తీసుకొని మేము మంత్రుల దగ్గరికి తిరిగి ఆ పనులు చేయించుకోవాలా. మీరు కూడా స్పీకర్ హోదాల నుంచి మంత్రులకు కూడా మీరు చెప్పి ఈ పనులన్నీ కూడా చేయాలని చెప్పేసి నేను కూడా ఏదైతే చెప్పానో కేంద్రం నుంచి తీసుకురావాలనో పరిశ్రమలు కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ తప్పకుండా చేస్తాం అని చెప్పి తెలియజేస్తూ, రాజకీయంగా మాత్రం సార్ మీ సలహాలు తీసుకొని ఇక్కడ విజయ్ ఉన్నాడు, రాజేష్ ఉన్నాడు, తప్పకుండా ఉన్నారే ఇంకా రాజకీయం చేయలేరని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సలహా తీసుకొని తప్పకుండా రాజకీయాలు మేము చేస్తామని చెప్పేసి మీరు మాకు సలహాలు ఇస్తే చాలు, మేము ముందు ఉండి నడుపుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే పార్లమెంటు మెంబర్గా అయ్యన్న పాత్రుడికి ఎమ్మెల్యేగా బ్రహ్మాండమైన మెజారిటీతో ఇక్కడ గెలిపించినందుకు మీ అందరికీ పేరున నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే మా పైన నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా చేసి మళ్ళీ 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 ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారి కుటుంబము మళ్ళీ సీఎం రమేష్ పార్లమెంట్ మెంబర్గా ఉండాలనే విధంగా మెచ్చుకునే విధంగా పని చేస్తామని చెప్పేసి, అయితే మీ ఆశీర్వాదం మాకు ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలందరూ కూడా ఎలక్షన్లో నాకు కష్టపడి నా వెనక ఉండి పనిచేసినారు, వారందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ కాన్స్టిట్యున్సీలో నాకు ప్రతిరోజు ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, అది ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఈ విధంగా చేయాలని చెప్పేసి విజయ్ కానీ రాజేష్ కానీ నాకు సలహాలు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా మనం చాలా కార్యక్రమాలు చేసుకోవాలి, చాలా ప్రోగ్రాంలు చేసుకోవాలి. మీ అందరితో కూడా నేను మళ్ళీ చాలామంది నాయకులతో కూడా అందరితో కూడా ఇండివిజువల్గా కలుస్తాను. ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఇక్కడ ఏదైతే చెప్పామో అవన్నీ నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అయ్యన్న పాత్రుడు గారికి, సభాపతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.